రాత్రిపూట చపాతీలు తిని ఇబ్బంది పడుతున్న మిత్రుడు ఒకడైతే, అన్నం తిని ఆరోగ్యంగా ఉన్న ఇంకొక మిత్రుడు ఉన్నాడండి. అంటే వీళ్ళిద్దరి కథ మీకు చాలా మందికి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. ఏం లేదండి, రాత్రి అన్నం మానేసి చపాతీలు తినేవాళ్ళున్నారు కదా! వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమంది అన్నం ఎమోషన్‌ని అసలు మానలేరు. అంటే అన్నంతో అంత బాగా కనెక్ట్ అయిపోతారు. మరి చిన్నప్పటి నుంచి కుక్కి, 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 కూరి, కూరి, కూరి బాగా అలవాటు చేసేసాం గదా! ఒక పూట, 2 పూటలు కాదు. 3 పూటలు గూడా అన్నం తినాల్సిందే కొంతమంది. అయినా గానీ ఇబ్బంది లేదు. హ్యాపీగా ఉంటున్నారండి. జపాన్ వాళ్ళు చాలా చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంటున్నారు. బరువు గూడా పెరగట్లేదు. అన్నం తినడం ద్వారా అన్నం తినండి ఏం పర్వాలేదని మొన్న వీడియో చేస్తే చాలామంది చూసారు. ఇప్పటికీ చూస్తున్నారు వేలల్లో. సరే ఇక్కడ రాత్రిపూట ఇందాకడ చెప్పాను కదండీ! విషయం చెప్పేస్తున్నాను. రాత్రిపూట ఏమి లేదండి. మీకు తెలుసు కదా! మెటబాలిజం బాగా డౌన్ అవుతుంది. కాస్త లో ఉంటుంది. ఇక్కడ చపాతీ అంటే వాడు చేసిందేంటంటే మామూలు చపాతీలో ఏముంటది గోధుమ మళ్ళీ స్టార్చే కదండీ! మల్టీగ్రెయిన్ తెచ్చుకున్నాడండి. మల్టీగ్రెయిన్ తినటం వల్ల అరక్క ఇబ్బంది పడ్డాడు మొదటివాడు. రెండోవాడు అన్నమే తిన్నాడు. మీకు తెలుసు కదండీ! అన్నం కాస్త తేలిగ్గా జీర్ణమైపోద్ది. చాలామందికి అరుగుదల సమస్య ఉంటుందండి. మనలో పొట్టేమీ గట్టిగా లేదు చాలామందికి. వీక్ అయిపోయింది. అరుగుదల సమస్య ఉంది కాబట్టి మల్టీగ్రెయిన్ తీసుకోలేదు వాడికి. ఎవరో కొద్దిమందికి పర్వాలేదు గానీ, చాలామందికి ఈ సమస్య వస్తోంది. రెండోవాడు ఏం చేశాడు? అన్నం తిని హాయిగా పడుకుంటున్నాడండి. అన్నం తేలిగ్గా అరిగిపోతుంది. కాకపోతే బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పైకి టక్‌మనిస్తాయి. అదొకటే సమస్య. కానీ బాడీలో సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఏది? అన్నం వల్ల. కాకపోతే చేయాల్సిందల్లా ఏంటంటే అన్నం త్వరగా అరిగిపోయి మళ్ళీ మళ్ళీ ఆకలేస్తదండి. చపాతీ అట్లా గాదు. గట్టిగా ఉంటది. మళ్ళీ ఆకలేదు గదా! అందుకే ఎక్కువ మంది చపాతీ తింటారు. కానీ వాడు చపాతీ తినటంలో చేసిన పొరపాటు ఏంటంటే అన్ని చపాతీలండి. అన్నంటే మీకు అర్థమైంది కదా! ఒక అర డజన్ చపాతీలేసేస్తే దానికంటే అన్నమే బెటరేమో అనిపిస్తూ ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడూ ఉంటుందండి. అలా కాకుండా అన్నం ఒక్క కప్పు అది కూడా బ్రౌన్ రైస్ లాంటి అన్నం వాడు తీసుకున్నాడు అంటే ఎంత బావుందో చూడండి. బ్రౌన్ రైస్ తీసుకుంటూ చక్కటి కూరగాయలు అంటే కూరగాయలతో అన్నం ఎంత క్వాంటిటీ తీసుకున్నాడో పప్పు గానీ, కాయగూరలతో చేసిన భోజనం తీసుకోవడం వల్ల అది కూడా నిద్రపోవడానికి ముందు జస్ట్ ఒక 3 గంటల ముందు తీసుకోవడం వల్ల ఈ రెండో వాడు హ్యాపీగా ఉన్నాడండి. మొదటి వాడేమో అర డజన్ చపాతీలు మళ్ళీ అంత ఆయిల్ కూర తినటం వల్ల ఏం ఉపయోగం? దానికంటే అన్నం తిన్నవాడి పరిస్థితే చాలా చాలా బెటర్ అయింది. అంటే ఈ విషయం మీకు ఉపయోగపడాలని ఇలాంటి విషయాలు చాలామందికి తెలియక చాలా ఇబ్బంది పడిపోతున్నారండి అందుకు. సో, మరి మంచి అరుగుదల ఉంటే ఓకే. చపాతీకి వెళ్ళిపోండి, మల్టీగ్రెయిన్‌కి వెళ్ళండి. అరుగుదల తక్కువ ఉంటే రైస్ తీసుకోండి. అది కూడా బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్‌తో పాటు ఏం తినాలో అర్థమైంది కదా! అవి మాత్రమే తీసుకోండి. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్తారు కదా! షేర్ చేయండి. థాంక్ యూ.